హే హలో హాయ్ గైస్ అందరికి. సో వెల్కమ్. ఇదిగోండి గైస్ మన కారు. సో మేమైతే ఇదిగోండి ఇక్కడికి మన బీచ్ దగ్గర ఈరోజు ఆర్కే బీచ్ దగ్గర నయాగ్రా ఫాల్స్ అనేసి చెప్పి మనకి పెట్టడం జరిగింది గైస్. దీంట్లో జలకన్యని కూడా పెట్టారంట, అలాగే కాశ్మీర్ మంచు పడుతుంది కదా అలాంటి సెటప్స్ కూడా పెట్టారంట. మనం అయితే మార్నింగ్ అయితే వచ్చాము. మార్నింగ్ ఇప్పుడైతే ఇది మధ్యాహ్నం 2 o'clock నుంచి స్టార్ట్ చేస్తారంట గైస్, ఓకేనా. సో మరి అందరికీ వెల్కమ్ గైస్. మరి టైం అయితే యాక్చువల్లీ మేము ఇప్పుడు 11:10 అయ్యింది. మరి మధ్యాహ్నం ఇప్పుడైతే మనం అక్కడ అయోధ్య టెంపుల్ అయితే ఇక్కడ సెట్ చేశారు మన బీచ్ దగ్గర, పామ్ బీచ్ దగ్గర. అక్కడికైతే వెళ్దాం. సో ఇక్కడికైతే మళ్ళీ మధ్యాహ్నం నుంచి అయితే వద్దాం గైస్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఈ టైంలో వచ్చాము, ఉంటుందని అన్నీ కవర్ చేద్దామని. కాకపోతే ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, అయోధ్య టెంపుల్కి అయితే వెళ్దాము. టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు మనం వద్దాం, ఓకేనా. మధ్యాహ్నం నుంచి భోజనం చేసి ఇటు వద్దాం. సో గైస్ మరి వెల్కమ్ టు అవర్ తెలుగు కార్ ట్రావెల్స్, అలాగే తెలుగు గేమర్ వరల్డ్ ప్రపంచంలోకి స్వాగతం. మన వైటీ యూట్యూబ్ ఛానల్లోకి, మన మెయిన్ ఛానల్ వచ్చేసరికి తెలుగు గేమర్ వరల్డ్. అలాగే మన స్పెషల్గా కార్స్ ట్రిప్స్ కోసం మన తెలుగు కార్ ట్రావెల్స్. అదిగోండి మా డాడీ అయితే అక్కడ ఉన్నారు గైస్, అదిగోండి చూడండి మా ఫాదర్, ఓకేనా. ఎస్ ఓకే. మరి ఇప్పుడు మనం వెళ్దాం పదండి. ఇదిగోండి మన కార్ అయితే స్విఫ్ట్ దరదలు ఆడిస్తే లోపల ఫుల్ ఏసీ ఉంది, బయట అయితే కాలిపోతుంది గైస్. మరి ఎవరైనా బుకింగ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి అయితే బుక్ చేసుకోవచ్చు, ఓకేనా. మనది వైజాగ్ గైస్, ఓకే. ఓన్లీ బుకింగ్స్ కోసం అయితే ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు బుక్ చేసుకోవచ్చు మన కార్ని. సో మనమే డ్రైవింగ్ కూడా వచ్చేస్తాం పదండి. మన లోపల ఇంటీరియర్ బంగారు వచ్చావా నువ్వు? పద అటు పదమ్మా, అక్కడ కూర్చో పద. ఆచల్దమ్మా, ఓకే. సో గైస్ ఇదిగోండి లోపల మన ఇంటీరియర్ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉంటుంది లోపలంతా కూడా. ఇక్కడ కవర్లు కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. సో మన కారు లోపల వేసి అయితే చిల్లుగా ఉన్నది. సో పదండి బయట అయితే ఇలా దిగిన చోట్ల కారిపోతున్నాయి, ఓకే. మరి ఇలా పట్టుకోండి, ఈ చేత్తో కనిపిస్తుందా? ఇదంతా ఇలా కనిపిస్తుంది, ఓకే. సో ఇప్పుడు మనం వెళ్దాం పదండి గైస్, అయోధ్య టెంపుల్ అక్కడ నుంచి చూద్దాం, అది కూడా చూపిస్తాను. సో లెట్స్ గో, ఓకే. ఓకే అదే సీట్ బెల్ట్ పెట్టుకున్నాడే, ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్నంత వరకు అరుస్తూనే ఉంటుంది. ముందు నుంచి వేసుకోండి ఇలాగ, ఓకే. ఆ క్లిప్ను పట్టుకోవాలా సరిపోతుంది, ఓకే. సో గైస్ మరి చూడండి ఇప్పుడు మనం పైకి అయితే వచ్చాం, మళ్ళీ కిందకైతే వెళ్ళాలన్నమాట, ఓకే. లెట్స్ గో. చూ వీడియో ఉండిపోతుంది సైడ్కి, బాగా పట్టుకో, స్ట్రైట్గా పట్టుకో. అదా ఫోన్ మ్యూజిక్ పట్టుకున్నాండి, ఫోన్ మ్యూజిక్ ఆపు, కాపీ రైట్స్ పడుతుంటాయి, ఓకే. సో గైస్ అదిగండి బీచ్ అలాగే అదిగండి గైస్ బీచ్. అటు సైడ్ మన ఆర్కే బీచ్ ఉందా, అలా చివరి నోవాటలో పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది లాస్ట్లో. సో మనం ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్కి పామ్ బీచ్ సైడ్ అయితే వెళ్ళాలి, ఓకే. ఓకే సో లెట్స్ గో. కట్ చేస్తా. ఈ లెఫ్ట్ సైడ్ లో చూడండి గైస్ అన్ని చూపిస్తాను. వైట్ టైగర్స్ అంట, వైట్ టైగర్స్ అంట. హెలికాప్టర్ మ్యూజియం అంట. హెలికాప్టర్ మ్యూజియం చూడండి, UH-3H హెలికాప్టర్ మ్యూజియం. అక్కడ వచ్చేసరికి తర్వాత మాట్లాడు, అటు వచ్చేసరికి ఇది ఉన్నది గైస్ చూడండి, ఏరోప్లేన్ది. అక్కడ మనకి మన చూడండి పేరు వచ్చేసరికి విమాన్ సంగ్రహాలయ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అని అయితే ఉన్నది అటు సైడ్. ఆ లోపల ఒక ఏరోప్లేన్ లాంటిది అయితే ఉంటుంది గైస్. అలాగే రైట్ సైడ్ లో మనకి హోవర్ క్రాఫ్ట్ అయితే వెళ్ళిపోతుంది చూడండి గైస్, ఓకే. అదిగో అయోధ్య టెంపుల్ ఆ పైన కనిపిస్తుంది చూసారు గైస్, అక్కడ చివర జెండా ఎగురుతుంది.
అదే అదే. సో ఇప్పుడైతే దానికైతే వెళ్దాము, పదండి. సో కెమెరా అయితే ఇది చేతితో పట్టుకున్నాం. ఇలా పట్టుకో ఈ ప్లేస్లో. ఆల్ ఎబిలిటీస్ పార్క్ అంట. ఎందుకు మన కార్ ఎక్కడ పార్క్ చేసుకోలే. ఈ పక్కన చూడండి గైస్, పక్కన ఎదురుగా పులి బొమ్మలు, సింహం బొమ్మలు, ఏనుగు బొమ్మలు ఇవన్నీ సెట్ చేశారు బాగా. ఓకే, సో మన కార్కి అయితే పెట్టడానికి ఎక్కడ ఉన్నాయి ప్లేసులు, పార్కింగ్లు. ఏ పార్కింగ్ ఇంకా రోడ్డు మీద అయితే ఉంచాలి అయితే. సో ఇక్కడైతే పెట్టద్దా, ఇటంతా ఖాళీ లేదు. రోడ్డుకి ఆకు తిరిగిపోదా, అటు తిరిగిపోయి పెట్టుకోవచ్చు. సో అదిగోండి గైస్, అయోధ్య టెంపుల్కి మనం ఇక్కడే సరే శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం అంట గైస్. అవన్నీ చూపిస్తాను పదండి. ఫస్ట్ మన కార్ అయితే పార్క్ చేసేద్దాం. ఓకే, ముందుకు పెట్టు, ఇక్కడ దిగండి. ఓకే గైస్, మరి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో సెట్ చేద్దాం పదండి. ఎస్ గైస్, మరి మొత్తానికి అయితే మన అయోధ్య టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ దగ్గర అయితే ఇదిగోండి, మనకి తెలుసు కదా చాలా మంది మన వైజాగ్ అందరికి. సో ఏనుగు, సో ఏనుగు దగ్గర అయితే మనకి ఇదిగోండి, ఇక్కడ మన చెన్నైన ఉంది. హాయ్ హాయ్, మన చెన్నైనగు. ఓకే, అక్కడ మన తక్కువ ఉంది, అదో చూస్తుంది ఇటు సైడ్, వాళ్ళ పిల్ల సైడే చూస్తుంది. సో గైస్, మరి పదండి ఇంకా మనం అయోధ్యకి కూడా వెళ్దాము. సో ఇక్కడైతే పిల్లలు కొంచెం ఆడుకోవడానికి అంటే మనకి అటు సైడ్ ఎక్సెల్ చేసుకుని ఉన్నాయి. ఇటు సైడ్ అయితే మరి ఇక్కడ ఏనుగు దగ్గర అయితే కూర్చుంటారు, ఫొటోస్ అయితే తీసుకున్నారు. సో పదండి గైస్, మరి ఇక అయోధ్యకి అయితే వెళ్దామా. ఓకే, లెట్స్ గో. సో గైస్, మరి ఈ అయోధ్య అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇది కూడా వెళ్దాము. ఓకేనా, ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లోని, అది కూడా అయితే కవర్ అయితే చేసేద్దాం. అగోండి వెనకాల మా వైఫ్, మా డాడీ కూడా ఉన్నారు. అన్న పెళ్ళి అయిపోయిందా అని అంటారు అప్పుడే. ఇద్దరు పల్లెలు, చిన్న పాప బంగారే ఇచ్చాడే, మా చిన్న పాప, అది కూడా మా పెద్ద పాప, నా వైఫ్. అలా మా డాడీ అయితే బ్యాక్లో ఉన్నారు. సో గైస్, మరి చూద్దాం మన అయోధ్య రామ. మొత్తానికి ఇక్కడ సెట్టింగ్ అయితే చేశారు, సెటప్ పెట్టారు. సో లోపలికి వెళ్ళి అదంతా ఎలాగుందో చూద్దాము, అది కూడా అన్నీ చూపిస్తాను. ఓకేనా గైస్, మరి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా ఓకేనా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ ట్రిప్స్, లాగ్స్, వీడియోస్ అయితే వస్తుంటాయి సూపర్ డూపర్ క్వాలిటీతోని. ఓకేనా, అన్మాల్ వెళ్ళానా హౌస్ బై. ఓకే, సో ఇదిగోండి మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఆర్చ్ లాగా ఉంది, శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం అని ఉంది. ఓకే, సో టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది, 10:30 వరకు ఉంటుంది. నైట్ టైం ఇంకా లైటింగ్స్ అయితే బాగుంటాయి గైస్ లోపల. సో ఇది మెయిన్ ఆర్చ్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. అక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది. సో మన టికెట్ కౌంటర్ తీసుకొని అదిగోండి అటు సైడ్ అలాగే వెళ్ళాలి. జెండా అయితే భలే ఎగురుతుంది, గాలి కూడా బాగా వస్తుంది గైస్. ఓకే, 50 రూపీస్ ఓన్లీ అంట. పదండి, టికెట్స్ అయితే చూడండి. శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం అనేసి ఉన్నది. ఆ పక్కన చెప్పులు పెట్టుకుంటారు. సో గైస్, మరి మనకి టికెట్స్ అయితే ఒకటి 50 రూపీస్ ఇవ్వండి, కట్ చేశారు కూడా. టికెట్స్ అయితే తీసుకున్నాం. ఓకే, సో మరి పదండి, ఎలాగైతే లోపలికైతే వెళ్ళాలి. గరుడ అయోధ్య రామ మందిరం, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య,
సో గైస్ మనం అటు సైడ్ వెళ్ళాలి. ఓహో, ఇలాగెళ్ళి చుట్టూ తిరిగి వెళ్ళాలనుకుంటాను. ఓకే, సో గైస్ మరి మొత్తానికైతే మీకు ఇది కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఎలా ఉందో మరి చెప్పండి. ఎంతమంది విజిట్ చేశారో కూడా మరి వైజాగ్లో ఉన్న వాళ్ళు అందరూ కామెంట్ చేయండి. ఓకేనా, ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అందరం కలుద్దాం బీచ్ దగ్గర. ఓకే, మర్చిపోకుండా మన తెలుగు కెమెరా వాళ్ళ ఛానల్, అలాగే మన కార్ ట్రావెల్స్ సంబంధించింది తెలుగు కార్ ట్రావెల్స్, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మొత్తానికి ఇక్కడ గాలి అయితే బీచ్ పక్కన కదా గైస్, సరైన గాలి వేస్తుంది, చాలా బాగుంది గాలి అయితే. కానీ కాలు మట్టికి కాలుతున్నాయి, ఎందుకంటే ఇక్కడ అంతా గచ్చు కదా, కిందన కాళ్ళు అయితే కాలుతున్నాయి. అక్కడ నీళ్ళకి కాళ్ళు అయితే కాలుతున్నాయి గైస్. ఎదురుగా బీచ్. అక్కడ చూడండి గైస్, మరి ఫస్ట్లోనే రాముడు బాణం వేస్తున్న ఒక విగ్రహం అయితే పెట్టారు. అందులో ఇంకా బాణం పెట్టాలనుకుంటే ఆ చేతులను చూస్తున్నారు కదా అక్కడ. ఇక్కడైతే స్టార్టింగ్లోనే ఒక స్టాల్ అయితే ఉన్నది. ఓకే, ఇంకా ఎలా వెళ్ళిపోవడం, చుట్టూ తిరగాల్సిన లేదా. ఈ లోపల స్పెషల్ స్టాల్లో ఉంది, లోపలికి అయితే వచ్చింది. ఓకే, అదిగోండి గైస్, మొత్తానికి బీచ్ వ్యూ నుంచి ఇప్పుడు మీరు చూడబోతున్నారు. వచ్చింది, వావ్, బ్యూటిఫుల్ గైస్. నైట్ టైం అయితే మనకి లైటింగ్ ఉండదు గైస్ మెయిన్, ఎందుకంటే మేము నైట్ వస్తే మనకి కెమెరాస్ వీడియోస్ అవి సరిగ్గా కనిపించవు కదా నైట్ టైము. సో అందుకే మార్నింగ్ టైం అయితే వచ్చాము, బాగా కనిపిస్తుంది అని చెప్పి. సెటప్ అయితే చూడండి గైస్, ఎంత బాగా సెట్ చేశారో బీచ్ పక్కన. సో మన రాముడు చూడండి, ఆహా, సైడ్ అలాగా బీచ్ సైడ్కి అయితే విగ్రహం భలే తిప్పుంది, అదిరిపోయింది, మామూలుగా లేదు. సో గైస్ అలా ఉంది, బాగుందా? సో పదండి మరి లోపలికి అయితే వెళ్దాం, పదండి. అక్కడైతే అటు సైడ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. పదమ్మా పద. ఇక్కడ క్లాత్ మీద కాలుదరు, ఇక్కడ క్లాత్లు అయితే వేస్తారు గైస్, క్లాత్ ఉన్న వల్ల కొంచెం కాలు కాలకుండా ఉంటాయి. ఇక్కడైతే చూడండి సెటప్ అయితే చాలా బాగా సెట్ చేశారు, ఇదిగోండి. సో గైస్ మరి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు, చాలా బాగుంది. బీచ్ పక్కన గాలి కూడా చాలా బాగా వస్తుంది. అదండి, ఒకసారి లోపలికి కూడా వెళ్దాం. సో లోపలికి వచ్చేసరికి బయటనా, బయట లోపలికి. మొత్తానికి ఇది గైస్ లోపలికి అయితే వచ్చాం. సో చూడండి లాస్ట్ అయితే గాలి అయితే చాలా బాగా వేస్తుంది, చాలా బాగుంది. సో బయట అయితే మనం ఎంతవరకే తీసుకోవచ్చు, లోపల అయితే ఫోన్స్ అవి కెమెరాస్ అవి తీయకూడదనేసి అక్కడ ఉన్నది గైస్, ఫోన్స్ నాట్ అలౌడ్, ప్రాఫిట్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి. సో మనం ఎక్కడ వరకు అయితే మనం తీసుకోవచ్చు. ఓకే, మరి బయటకు వచ్చి స్టార్ట్ చేద్దాం, లోపలికి వెళ్ళి చూసి చెప్తాను. ఓకేనా, లోపల అయితే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది, బాగుంది గైస్, అక్కడ కనిపిస్తుంది. సూపర్, లెట్స్ గో. సో గైస్ మరి మొత్తానికి వెళ్ళిపోయింది, లోపల అయితే ఉన్నారు చూడండి. సో లోపల అయితే చూసారు కదా, సో రాముడిది సో ఆ విధంగా ఉన్నది. ఓకే, ఎస్, మొత్తానికి అయితే వస్తాం గైస్, అయిపోయింది. నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్స్ అయితే ఉంటాయి, మార్నింగ్ అయితే లైటింగ్ అది బాగా కనిపిస్తుంది అని చెప్పి కెమెరాలని. సో మార్నింగ్ అయితే వస్తాం. బంగారే ఇది గైస్. సో మొత్తానికి మన కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇంకా అటు సైడ్ అయితే స్టాల్స్ అవి ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఓకేనా, సో మరి ఇంకా ఎలాంటి ఎక్స్ప్లోర్ అయితే అవుతుంది. మరి ఇంకా నెక్స్ట్ అసలైంది మధ్యాహ్నం 2 o'clock అయితే మనం అటు అయితే వెళ్ళిపోతున్నాము. కాశ్మీర్ నయాగ్రా వాటర్ ఫాల్స్ అవైతే స్టార్టింగ్లో చూపించాం కదా, అది కూడా కవర్ అయితే చేసేద్దాం.
లేదంటే పార్ట్ 2లోనే వచ్చేస్తుంది. సో చూడండి స్టాల్స్ అయితే ప్రస్తుతానికి చిన్న చిన్న అయితే ఉన్నాయి. పులిహోర, లడ్డు, ప్రసాదం కౌంటర్ అంట. ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా పెట్టారు. సో అది ఇక్కడ కూల్ డ్రింక్స్, కుల్ఫీస్, ఐస్ క్రీమ్స్ పెట్టారు. ఇంకెక్కువేం పెట్టలేదు. సో అయితే గైస్ మరి మొత్తానికి మన నియర్గా బీచ్ పక్కన అయితే సూపర్ ఉంది. అసలు గాలి కూడా బాగా వేస్తుంది. మధ్యాహ్నం ఎండకొండొచ్చు బాగుంది గైస్ మొత్తం. సో నెక్స్ట్ మరి మన వైజాగ్లో ఎవరెవరు ఎంతమంది ఉంటారో అందరైతే నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ఓకే, తప్పకుండా లైక్ చేయండి మన వీడియోకి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, ఇంకా మంచి బ్యూటిఫుల్ వీడియోస్ వస్తున్నాను. జై శ్రీరామ్, జై హింద్. సో గైస్ మరి మొత్తానికైతే వచ్చేసాము. ఇదిగోండి గైస్ మరి అక్కడ చూడండి, ఓ నయాగ్రా వాటర్ ఫాల్స్. మొత్తానికి మర్మైడ్ షో కూడా ఉన్నది గైస్ లోపల అయితే. ఒకసారి చూడండి. అదే గైస్ మర్మైడ్ షో కూడా ఉంటుంది లోపల. అక్కడ చూడండి నయాగ్రా వాటర్ ఫాల్స్. నైట్ టైం వస్తే ఇంకా మనకి లైటింగ్స్ బాగుంటాయి. కాకపోతే మనకి మార్నింగ్ టైం అయితే కొంచెం ఇప్పుడు టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ గైస్ 4:40 అయితే అయ్యింది. సో నయాగ్రా వాటర్ ఫాల్స్ పెట్టారు. నైట్ అయితే మనకి ఇంకా లైటింగ్స్ బాగుంటాయి. బట్ మనకి కెమెరా ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ టైమే బాగుంటుంది కదా. సో అదనమాట. సో మనం అలా చుట్టూ తిరిగి అటు వెళ్దాం నయాగ్రా వాటర్ ఫాల్స్ దగ్గరికి. లాస్ట్లోని వెళ్దాం గైస్, ఓకేనా. సో చూడండి మనం ఇటు నుంచి అయితే వెళ్దాం. సో వాటర్ ఫాల్స్ కూడా వెళ్దాం గైస్. ఓకే, నయాగ్రా వాటర్ ఫాల్స్ లాగా సెటప్ అయితే చేశారు. పైన అక్కడ భలే ఎగురుతుంది అటు సైడ్. ఓకే, మనమైతే ఇటు వెళ్దాం పదండి. అవును బగారే. సో లోపల వచ్చేసరికి మనకి షో అయితే ఉన్నది, చూద్దాం. ఓకేనా, కనిపిస్తుంది గైస్. క్వాలిటీ అయితే బాగానే వస్తుంది కదా, కెమెరా క్వాలిటీ అయితే బాగానే కనిపిస్తుంది కదా. ఓకే, సో చూడండి గైస్ మరి మన వైజాగ్లోనే అయితే పెట్టారు. ఓకేనా. సో మరి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. మరి ఎక్కువ కాలం అయితే ఉండదు కదా, కొంతవరకు ఉంటుంది. మరి ఎంతవరకు అనేది ఇంకా నాకు డేట్ అయితే తెలియదు. ఇవ్వండి గైస్ మొత్తానికి ఇక్కడ పైన స్టాల్స్, షాప్స్ అన్నీ ఉన్నాయి. లోపలికి అయితే వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ కాపీరైట్ సాంగ్ ఒకటి వస్తున్నట్టు ఉంది. సాంగ్స్ వేస్తారు. బోల్డ్ బొమ్మలు ఉన్నాయి గైస్ ఇక్కడ. పర్సులు అన్నీ చూడండి, బుక్స్, స్పెట్స్. సో ఇంట్లోకి వంటగది సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు అన్నీ, బ్యాంగిల్స్ చూడండి గైస్. లేడీస్కి కూడా మొత్తం ఫుల్గా అయితే ఉన్నాయి. మనమైతే ఫస్ట్ ఏ షోకి వెళ్తాం చూద్దాం. ఇవ్వండి పౌడర్, దువ్వెనలు. సో మొత్తం అక్కడ కూడా స్టాల్స్ అయితే పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి చూడండి. సో టైం వచ్చేసరికి గైస్ ఇంకా ఎండ ఎక్కువగానే ఉంది. ఇంకా టైం జస్ట్ 4:40 అయ్యింది. ఇంకా మనకి ఈవినింగ్ 5 దాటితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఆ తర్వాత ఇంకా 6, 7 అంటే ఇంకా ఫుల్గా వస్తారు. ఎందుకంటే ఎండ అయితే చాలా గట్టిగానే ఉంది గైస్. ఎండ అయితే గట్టిగా ఉంది. సో అందుకే మేము ఆల్రెడీ మార్నింగ్ వచ్చాం కదా, మధ్యాహ్నం 2కి అన్నారు. కానీ 2కి కూడా కాదు, 4కి కూడా ఇంకా సరిగ్గా స్టార్ట్ అవ్వలేదు. సో ఈ చుట్టూ ఇక్కడ చూడండి తినడానికి కూడా మనకి ఇక్కడ ఇవి అయితే ఉన్నాయి సైడ్. సో తినాలనుకుంటే ఇక్కడైతే తినడం తర్వాత వచ్చి. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి వెళ్ళి గేమ్ అయితే ఉన్నది గైస్. ఆ బిందులో గ్లాసులు కొడితే ఏదో వస్తుంది కదా, వాలీబాల్ గేమ్ అంట. వాలీబాల్తో కొట్టాలి ఇటుకని. ఒక ఛాన్స్ అంట. 30 రూపీస్కి ఒక ఛాన్స్ అంట గైస్. 30 రూపీస్కి వాలీబాల్ గేమ్ అంట. ఒక ఛాన్స్లో మొత్తాన్ని పడగొట్టాలి అనుకుంటాను. గ్లాసులు అవి పెట్టారు.
దీని పేరు వాలీబాల్ గేమ్ అంట. ఓకే లెట్స్ గో. ఇంకా ఇక్కడ వచ్చేసరికి బాణాలు చూడండి, బాణాలు అయితే వేస్తున్నారు. కరెక్ట్ మధ్యలో అయితే కొట్టాలంట. ఓకే ఆ లోపల అయితే ఇంకా వెళ్ళాలి గైస్. ఓకేనా? సో ఇక్కడైతే ఏంటి డ్రింక్స్ తీసుకుంటున్నారా? డ్రింక్ తీసుకున్నా పదా అటు ఇటు ఎందుకు, మళ్ళీ వస్తాం కదా. ఇప్పుడేం తీసుకున్నా మళ్ళీ వస్తాం కదా. సో నైట్ అయితే గైస్ ఇంకా లైటింగ్స్ ఫుల్గా ఉంటాయి. ఈ లోపల మనకి ఈ లోపల సెట్ ఉంది కదా, ఈ లోపల అయితే ఉంటాయి. ఏంటంటే కాశ్మీర్ సెట్ ఉంటుంది. పైన అయితే ఎందాక చూసారు కదా వైగ్రా వాటర్ ఫాల్స్, నయగ్రా వాటర్ ఫాల్స్. సో అవి కూడా లాస్ట్లోనే ఎగ్జిట్ టైం ఉంది, అది చూద్దాం. లోపల ఇంకా మంచు పడుతున్నట్టుగా అది పెట్టారంట, అవి కూడా చూద్దాం గైస్. ఓకే చూసారు ఇప్పుడైతే ఖాళీగా ఉంది. ఇంకా నైట్ అయ్యేసరికి జనాలు ఫుల్గా వచ్చేస్తారు. అందులోనే ఇంకా సాటర్డే సండే కాదు ఇది, సాటర్డే సండే అయితే ఇంకా ఈ టైంకి కూడా ఫుల్ అయిపోయి ఉంటారు నాకు తెలిసి. ఈరోజు వచ్చేసరికి మనం బుధవారం గైస్, ఈరోజు వెడ్నెస్డే. అది సో గైస్ మరి ఎలా ఉంది మెయిన్ ఇంకా అసలు మనం చూడలేదు. ఎవరెవరు విజిట్ చేస్తారు కూడా కామెంట్ చేయండి గైస్. చాలామందికి తెలీదు మరి, అందుకే వీడియో అయితే పెడుతున్నాను. చాలామంది వచ్చి చూస్తారు కదా మన ఎక్స్పీరియన్స్ చూసి. అదిగోండి ఇక్కడ ఉన్నది ఏదో వెల్కమ్ కాశ్మీర్ జలకన్య. అబ్బో జలకన్యలు కూడా చూడబోతున్నాం, రెడీగా ఉండండి. కన్యలు లోపలికి ఉంది బ్రో. ఇదిగోండి ఇక్కడ. ఓకే కాశ్మీర్ జలకన్య అంట. కాశ్మీర్ నుంచి జలకన్యలు అయితే ఇక్కడికి వచ్చినట్టు ఉన్నారు. ఇదిగోండి కాశ్మీర్ షర్ట్ కూడా వేశారు. ఈ లోపల అబ్బా లోపల కొంచెం కూల్గా ఉన్నట్టుంది, పదండి వెళ్దాం. సో మొత్తం కవర్ అవుతుందా? ఇదేంటిది ఎగ్జిట్టా? ఇది ఎగ్జిట్లా ఉంది. అయితే మనం చుట్టూ తిరుక్కొని రావాలి కదా. ఇది ఎగ్జిట్ అయితే ఇచ్చాడు, వెళ్దాం. ఇదే ఎగ్జిట్ లాగా ఉంది. మనకి ఎంట్రీ అటు నుంచి ఉంది, ఎంట్రీ అటు నుంచి ఉంటుంది, పక్క నుంచి ఉంటుంది. ఎంట్రీ అయితే పక్క నుంచి ఉంటుంది. ఇలా ఇటు ఉంటుంది, ఇటు ఎగ్జిట్ ఇటు. గైస్ మరి లోపలికైతే వెళ్ళబోతున్నాం, ఇటు నుంచి ఉంటుంది. ఇక మరి ఇక్కడ జైంట్ వీల్ అన్నీ ఉన్నాయి, ఇంకా రన్ అవ్వలేదు. జైంట్ వీల్ ఒకటి, కొలంబస్ ఒకటి, అండ్ ఇంకా చిన్నపిల్లలు రంగులరత్నం అలా అక్కడ. అదిగోండి నయగ్రా వాటర్ ఫాల్స్ అయితే అటు సైడ్ ఉన్నాయి. ఇదిగోండి ఇటు నుంచి మనకి ఇలాగా ఈ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. కాశ్మీర్ సిటీ ఎంట్రీ ఫ్రీ. మొత్తానికి 100 రూపీస్లోనే మనకి కాశ్మీర్ సిటీ అన్నీ ఫ్రీగా చేసి. ఓకే ఓకే లెట్స్ గో ఇన్సైడ్. సో ఇదిగోండి కాశ్మీర్ ఎంటర్. ఇప్పుడు కాశ్మీర్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. పదండి లోపల జలకన్య లోపల ఎంటరేమో చూద్దాం. దా బంగారు. నమస్తే సార్. సో గైస్ లోపల అయితే చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి లోపల అయితే చాలా చీకటిగా ఉంది. మనకి లైటింగ్ అయినా బాగానే వస్తుంది, చాలా చీకటిగా ఉంది. అయినా సరే బాగానే కనిపిస్తుంది. కొంచెం చీకట్లో వచ్చేసరికి చూస్తారు మనకి ఇలా బ్లింక్ అయినట్టు అనిపిస్తుంటుంది. ఓకే వస్తా లోపలికి. వెల్కమ్ కాశ్మీర్ జలకన్య. ఎక్కడ ఉన్నారు జలకన్య? ఇదిగోండి కాశ్మీర్లోనే ఇక్కడ మనకి చెట్లు అయితే ఎలా ఉంటాయో ఆ సెటప్ పెట్టారు. ఇక్కడైతే మనకి జస్ట్ స్క్రీన్స్ అయితే మామూలుగా పెట్టారు గైస్, ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్దాం. కాశ్మీర్ చెట్లు ఇవేమో ఆకుల్లా సెట్ చేశారు, అన్ని ప్లాస్టిక్లా. ఇవన్నీ ప్లాస్టిక్ వస్తున్నట్టున్నాయి.
ఓకే, సో స్టార్టింగ్లో చూడండి గైస్, ఇక్కడ లోపలికి ఎంట్రీ అయినప్పుడు మనకి సో ఈ విధంగా అయితే పెట్టారు. బాగుందా? సో చూడండి గైస్ ఎలా ఉందా. మొత్తానికి ఫుల్ చెవటలు అయితే పట్టాం. ఇక్కడ లోపల కొంచెం చల్లగానే ఉంది. లోపల కొంచెం చేడుగానే ఉంది గైస్. అటు సైడ్ సెట్స్ ఉన్నాయి, కాశ్మీర్ సెట్స్. పదండి వెళ్దాం. లోపల అయితే కొంచెం చల్లగా ఉంది గైస్. అదిగోండి అక్కడ కాశ్మీర్, అబ్బో జలపాతం ఉన్నది చూడండి గైస్. మీకు ఇప్పుడు అటు సైడ్ కూడా ఉన్నాయి, చూడండి. రెడీ 1 2 3 స్టార్ట్. అది గైస్ మొత్తానికి కాశ్మీర్ అయితే వస్తాం బా. అదిగోండి అక్కడ నుంచి చూడండి, కాశ్మీర్లో ఉన్నాం. కాశ్మీర్లో వెళ్ళా బ్యూటిఫుల్ గైస్. అక్కడ యాపిల్ ట్రీ అయితే ఉన్నది. పాటలు అయితే వస్తాయి బ్యాక్గ్రౌండ్లో. చూద్దాం పదండి. యాప్లో అయితే ఒకసారి చూద్దాం. జలపాతం బాగుందా? బాగా సెట్ చేస్తారు ఇక్కడ. ఈ పైన కూడా ఒకసారి చూడండి. పైన అంతా కూడా ఒక స్కైలో అయితే సెట్టింగ్ అయితే ఉన్నది. మొత్తం అంతా ఒక ఆకాశంలాగా. బాగుందా గైస్? మరి మర్చిపోకండి లైక్ కొట్టడం మర్చిపోద్దు. లైక్ అయితే కొట్టేసండి. మన వాళ్ళకి ఇంకా మంచి మంచి అయితే వస్తుంటాయి. ఇంకా ముందుకెళ్దాం పదండి గైస్. బంగారు బాగుందా? ఏదో ఫోటో స్పెషల్ తీసుకున్నా. గైస్ మొత్తానికి అయితే చూసారు కదా, నైట్ ఇంకా లైటింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. మనం వచ్చింది మార్నింగ్ టైము. ఇక్కడైతే కొంచెం కూల్గా గాలి వస్తున్నట్టు ఉందబ్బా. ఆహా, ఇక్కడ చక్కగా మంచి గాలి ఉన్నాయి. ఎక్కడ ఉంది? ఇక్కడైతే మంచి గాలి అయితే వస్తుంది. చల్లగా ఉంటాయి. ఈ లోపల మాది ఇది ఏసీ. ఈ లోపల అయితే కొంచెం కూల్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈ లోపల అయితే కూల్గా ఉండడానికి కారణం చూసాను కదా. ఓకే, ఇంకా మనం అలాగే వెళ్దాం పదండి. సో లోపల ఇంకా జలకన్నీళ్ళు ఉన్నారు. పదండి జలకన్నీళ్ళు చూసారు. ఓకే కమన్ గైస్, మరి ఇప్పుడు జలకన్యలు అయితే చూడబోతున్నాం. మొత్తం ఇక్కడ
చూసారు కదా, బాగుంది. అక్కడైతే వాటర్ ఫాల్ నాకు చాలా బాగా నచ్చింది కదా, నీట్గా చిన్నది బాగా సెట్ చేశారు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఎవరెస్ట్ అంటే ఎక్కేద్దామా? ఎవరెస్ట్ ఇది ఎక్కేస్తే మన ఎవరెస్ట్ ఎక్కిసినట్టు. ఇక్కడ చూడండి కదా, ఇక్కడ ఈ లోపల ఇక్కడ ఒక హౌస్ సెటప్. ఓకే, అలా తిరిగి చుట్టూరు తిరిగి చుట్టూరు రౌండ్ తిరిగి తిరిగి. అది మా పెద్ద పాప గైస్, మా చిన్న పాప, మా వైఫ్, మా డాడీ. కమాన్ వచ్చేయండి అమ్మా, దా అక్కడ. ఓకే, పైకి వెళ్ళరా, పైకి వెళ్ళి కిందరా గైస్. మీరు లోపల అయితే బాగుంది కదా, ఇంకా దా వచ్చే, అలా వచ్చే, అలా దిగు. ఇక్కడ లైటింగ్ అయితే తక్కువ ఉంది కదా గైస్, మరి వీడియోలో అయితే మరి ఎలా వస్తుందో కామెంట్ చేయండి. లైటింగ్ అయితే మనకి తక్కువ ఉంది. ఇక్కడ చూడండి, ఇక ఇక్కడ ఆపిల్ చెట్లు మొత్తానికి ఇక ఫెన్సింగ్ ఇవన్నీ అయితే సెటప్ చేస్తారు. అటు వచ్చేసరికి మధ్య మధ్యలో రాళ్ళు కూడా అవన్నీ సెటప్ చేస్తారు, ఒరిజినల్ అయితే కాదు, అవన్నీ కూడా సెటప్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనం అక్కడ నించోండి, అలాగా నిర్మల్ ఫోటోలే ఉండదు, నించో పదా. అక్కడ వచ్చేయండి, అది రండి, వచ్చేయండి వీడియో ఇంకా అదా. దాన్ని మీరు ఎలా ఒకసారి పట్టుకోండి, అవసరం లేదులే, ఇది అందుక స్టిక్. ఓకే, కానీ చెవట్లు అయితే కారిపోతున్నాయి సార్. రండి, దాకా ఎక్కడ ఒకటి ఉంది. అవును, మన జలకల్ అయితే ఎక్కడ లేనట్టుంది, జలకల్ మీద ఇంకో దగ్గర ఉన్నట్టుంది. పదండి, ఇది ఇక్కడ ఎగ్జిట్ ఉంది. జలకన్నీళ్ళు అయితే వేరే దగ్గర ఉన్నట్టు ఉన్నారు గైస్. నయగరా వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటారు. తిరుమతి జలకన్ని చూద్దా, పదం. ఓకే, సో గైస్ మరి ఇంకా పదండి బయటకు అయితే. ఇవ్వండి ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. ఎస్, ఇందాక ఇటు నుంచి చూసాం కదా ఎగ్జిట్ డోర్, ఇది ఎగ్జిట్. అటు నుంచి అయితే ఇందాక చూసాం కదా, సో ఇదే ఎగ్జిట్ అనమాట. ఇందాక చెప్పాను కదా, అందుకే ఇటు నుంచి అయితే వెళ్ళలేదు అమ్మా. మొత్తానికైతే బయట అయితే అక్కడ ఈ ఎండ అయితే కొంచెం మేఘాలు వచ్చాయి గైస్. ఈ ఎండ అయితే తగ్గింది, కరెక్ట్గా టైము కరెక్ట్ 5 నిమిషాలు తక్కువ 5 అవుతుంది. ఆహా, బయట అయితే మనకి సాంగ్స్ వస్తున్నాయి, కాపీరైట్ పడతాయి, అవి దాన్ని ఏదోలా కట్ చేసుకోవడమే. కాశ్మీర్ ఎంట్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ కాశ్మీర్ ఎంట్రీ తర్వాత మనకి ఇదొకటి ఉంది. జలకన్నీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ జలకన్నీళ్ళ షో అయితే ఎక్కడ ఉందో చూడాలి. సో పదండి, ఫస్ట్ మనం ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చూసేద్దాం. నయాగరా వాటర్ ఫాల్స్ అంట, పదండి గైస్. సో నయాగరా వాటర్ ఫాల్స్ అయితే మనం చూడబోతున్నాం. రెడీ గైస్, లెట్స్ గో. మొత్తానికి ఎండ అయితే తగ్గిపోయింది, బాగుంది, కొంచెం కూల్గా అయింది ఇప్పుడు. మొత్తానికి బాగుంది, అబ్బా చల్లగా వస్తుంది గైస్ గాలి. వావ్, బ్యూటిఫుల్ గైస్. రెడీ, 1 2 3 గో. అక్కడ చూడండి గైస్, ఫోన్స్ కిందనైతే భలే నొరగా ఏంటి అది భలే ఎగురుతుంది కదా, చూడండి ఇక్కడ. వావ్, పట్టుకో దాన్ని, పట్టుకో, ఏంటది? ఎలా ఉంది గైస్? వావ్, చూడండి అది అలా వెళ్తుంది. నయాగరా వాటర్ ఫాల్.
ఏదో సర్ఫ్ ఏదో వేస్తుంటారు షాంపూను. ఎగురుతుంది, భలే ఎగురుతుంది చూడండి గాలికి. బ్యూటిఫుల్ కదా. నైట్ అయితే మనకి లైట్స్ అయితే వస్తాయి కదా నైట్ టైం అయితే. అది వావ్, అటు చూడండి ఇక్కడ గాలి పెట్టినట్టు ఉన్నారు కావాలని, బాగా వస్తుంది చూడండి అలా ఎగురుతుందా. ఓకే సూపర్. ఇక్కడైతే ఎయిర్ అది పెట్టినట్టు ఉన్నారు చూసారు, వేసి అలా ఎగురుతుందా భలేగా. ఒక్కొక్కసారి ఎయిర్ అయితే వస్తున్నప్పుడు పైకి అయితే లేస్తుంది. వాయిస్ వినిపిస్తుందా దూరంగా? ఓకే, ఇంకా మనం జలకన్నీళ్ళు అయితే ఉండిపోయి అది కూడా వెళ్ళి కవర్ చేసేద్దాం. జలకన్నీళ్ళు ఎక్కడ ఉన్నారు? జలకన్నీళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నట్టు ఉంది కదా. జలకన్నీళ్ళు అందరూ ఉన్నాయి కానీ. ఓకే ఇల్లు చూడండి ఎగిరిపోయి వస్తాయి. తగిలింది. ఓ రే ఎలా ఏడిపోతారు చూడండి చేసి. వాళ్ళు అక్కడ చూడండి ఎలా పరిగెడుతున్నారు పచ్చుకోవడానికి. భలే ఎగురుతున్నాయి కదా. అది చూడండి ఎలా ఎగురుతుంది. చూడంగా చేతులు కడుగు, పడితే చేతులు కడుగు. సో గైస్ మరి ఇప్పుడు మనం పదండి ఇంకా జలకన్నీళ్ళు ఎక్కడ ఉన్నారమ్మా? జలకన్నీళ్ళు వెళ్ళిపోదాం. విఆర్ గేమింగ్ జోన్ అండి గైస్. ఓహో, విఆర్ గేమింగ్ జోన్ కూడా పెట్టారు మొత్తం ఇక్కడ చూడండి గైస్. విఆర్ గేమింగ్ జోన్, విఆర్ గేమింగ్ జోన్. మరి దీని మీద ఇంజన్ పెట్టి రోలర్ కోస్టర్ అవి వేస్తారు కదా. 100% ఫన్ గ్యారంటీ అయితే ఉంటుంది. మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా గైస్. జస్ట్ ఇక్కడ 100 రూపీస్ అండి విఆర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. చూడండి గైస్ ఈ విధంగా అయితే మరి సెట్ చేస్తారు. బాగుంది కదా. సో విఆర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనం అయితే ఇక్కడ చేయొచ్చు అనమాట. ఓకే, అయితే జలకన్నీది ఇందాక ఈ లోపలికి వెళ్ళాలి కదా. డైరెక్ట్ ఈ లోపలికి వెళ్ళిపోతే డోర్ తీసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకే, మరి అయితే మనం ఇప్పుడు ఇటు నుంచి ఇలాగే వెళ్ళాలి, దూరం వెళ్ళాలి అయితే. ఓకే వెళ్దాం. సో లోపలికైతే ఎస్ గైస్ మరి మొత్తానికి మర్మైడ్ షో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. మర్మైడ్ షో లోపలికి లెట్స్ గో గైస్. మరి చూద్దాం. చదవండి జలకన్నీళ్ళు అయితే మరి సెట్ చేస్తారు అక్కడ చూడండి గైస్. చూడండి జలకన్య అయితే మరి చూసారు గైస్. స్విమ్మింగ్ బాగా చేస్తున్నారా? అగా చూడండి జలకన్య చూడు చూసా. ఏదైనా అవసరం పడుతుంది. చూడండి గైస్ జలకన్యలు బాగున్నా, బాగా సెట్ చేస్తారు. అదే మళ్ళీ అటు సైడ్ అయితే వెళ్తున్నా మొత్తాన్ని డైవింగ్స్. ఓకే సూపర్.
ఓకే. సో మొత్తానికి యాక్చువల్లీ ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువ మంది ఉంటే మట్టుగా ఇక్కడ కూడా పెడతారు గైస్. ఇక్కడ కూడా ఖాళీగా ఉంది, ఇంకా అవి రాలేదు. ఇటు సైడ్ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడో అక్కడ ఉంటారు అనుకుంటాను. కానీ జలకన్ సో మట్టుగా బాగుంది గైస్, చూసారు కదా. సో మనం ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ నుంచి అద్దరిలోంచి అటు సైడ్ కొంతమంది, ఇటు సైడ్ కొంతమంది అయితే ఉన్నారు. సో ఓకే, ఇక్కడైతే చూసారు కదా గైస్, జనాలు ఎక్కువైనప్పుడు ఇంకా వస్తారు అనుకుంటాను. కింద మన ఆపోజిట్లో ఉన్నాం. చూసారు కదా, మళ్ళీ బయటకు అయితే వెళ్దాం. ఎలా ఉంది గైస్ జలకన్ షో? మొత్తానికి మన కెమెరాకి అయితే బాగానే కరెక్ట్గా అయితే వచ్చారు కదా. ఫ్లై అవ్వడం, షేపు, లవ్ సింబల్ మొత్తం అంతా బాగుంది. సో ఇది గైస్ ఓవరాల్గా. సో నైట్ టైం అయితే ఇంకా ఇక్కడ లైటింగ్స్ అయితే ఉంటుంది. ఓకే, మొత్తానికి ఇది మన వైజాగ్లో బీచ్ రోడ్ దగ్గరలో. సో గ్రౌండ్స్ అన్నమాట, ఇది ఒక గ్రౌండ్స్ దగ్గర అయితే పెట్టారు, ఎవరిని అడిగినా చెప్తారు. ఓకేనా? సో ఇది గైస్, మరి వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో ఎలా ఉందో మరి మొత్తం కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీకోసం చాలా కష్టపడి అయితే మరి వీడియో అయితే తీసాను, మీరు కూడా చూడడానికి. ఎవరైతే చూడలేకపోతే చాలా దూరంలో ఉంటారో మరి ఇదైతే చూసి మీరు పూర్తిగా చూడొచ్చు. దగ్గరలో ఉన్న బట్టి ఖచ్చితంగా రండి గైస్. ఓకేనా? సో అలాగే ఇంకా ఎన్ని మంది చూసారో కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, సో సీ యూ గైస్, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్స్ సో మచ్, బాయ్ గైస్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.